అట్లాంటి వాళ్ళు దాదాపు 20-30 ఫోటోలు చూసా. వాళ్ళకి ఎవరు భోజనం పెట్టారు? వాళ్ళంతటా వాళ్ళే తీసుకుని వెళ్ళారు కదా. అట్లాంటి సిన్సియర్ నాయకులు ఎంతమంది లేరు? ప్రతి పార్టీకి సిన్సియర్, అందులో ఈయనకి సిన్సియారిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం దానికి డబ్బులు ఇస్తే గానీ రాలా, వైసీపీ దానికి డబ్బులు ఇస్తే గానీ రాలా, అదే జనసేనకు వచ్చేటప్పటికి పెట్రోల్ వాళ్ళ జేబుల్లో పోయించుకున్నారు. అవసరమైతే ఒక ఆటో డ్రైవరు తన డబ్బులు సంపాదనలో నుంచి ఆటో నడుపుతా 60 మందిని ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అంత సిన్సియర్ గా నిన్ను నమ్మితే నువ్వు వచ్చేటప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి నేను అందుకని తెలుగుదేశం చక్కనెక్కానంటే ఇంకా అసలు నువ్వు నిన్ను ఇంకా ఎలా సాటిస్ఫై చేయాలి? ఈయన సిన్సియర్ కాబట్టి వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ సిన్సియారిటీని కోల్పోతున్నారు. ఈయన సిన్సియర్ కాదు అని చెప్తున్నా నేను. సిన్సియారిటీ అని ఉంటే గనక ఆ బూత్ కమిటీలు కనీసం 2020 నుంచి అన్న నడిపేవాడు. ఈయనలో సిన్సియారిటీ లేదు, వాళ్ళలో సిన్సియారిటీ ఉంది. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఉంది, వాళ్ళలో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఉంది, వాళ్ళలో పవన్ కళ్యాణ్ అంటే ఆత్మీయత ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లా ఉందంటే తన ఇంట్లో వాళ్ళని తను నమ్మనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. రెండవది అదేదో ఆకాశం నుంచి ఊడిపడే బ్రహ్మ పదార్థం అంటే రాజకీయ అపరిపక్వం అని ఎందుకన్నానంటే, రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు డబ్బులు లేకపోతే చేయలేము, అది లేకపోతే చేయలేము, ఇది లేకపోతే చేయలేము అనేటటువంటి అమాయకత్వంతో ఉంటే, అది కూడా ఇంత కరిష్మాటిక్ లీడర్, లక్షల మంది కేకేస్తే రాగలిగినటువంటి లీడరు ఆ స్థాయిలో ఆలోచిస్తుంటే అది